మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట పట్టణంలోని గవర్నమెంట్ పెద్ద ఆసుపత్రి వద్ద అయితే ఉన్నాము. ఈ పెద్ద ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి ప్రధాన రహదారిపై అయితే 4 దిక్కులా కూడా స్పీడ్ బ్రేకర్లతో కూడా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ స్పీడ్ బ్రేకర్ల ద్వారా. ఈ స్పీడ్ బ్రేకర్ల పైన ఎలాంటి స్టిక్కరింగ్ కానీ ఎలాంటి కలర్స్ కానీ వేయకుండా కూడా రాత్రిపూట మాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ అందులోనూ ఒకే దగ్గర కూడా 3 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా మాకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. అంటే నైట్ టైంలో కూడా ప్రయాణించినప్పుడు కూడా మాకు అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది కూడా ఆల్రెడీ ప్రమాదాలు జరిగాయని కూడా ప్రయాణికులు అయితే మన దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రధాన ఆసుపత్రి ఇది సిద్దిపేట జిల్లాకి, అంటే ఈ పెద్ద ఆసుపత్రి ఇది. మనం ఇక్కడనైతే ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఇంకా ముంగడి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లను అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే తీవ్ర ఇబ్బంది మాకైతే వీటి ద్వారా కలుగుతుందని కూడా ప్రయాణికులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. అక్కడ చూడండి, మూడు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం ద్వారానే మాకు ఇబ్బంది అయితే కలుగుతుంది. అంటే ఒక స్పీడ్ బ్రేకర్ ద్వారా కాదు, 2 స్పీడ్ బ్రేకర్లు కాదు, 3 స్పీడ్ బ్రేకర్లు. 3 స్పీడ్ బ్రేకర్లకు కూడా ఎలాంటి స్టిక్కరింగ్ రేడియం రాత్రిపూట మెరిసే విధంగా కూడా స్టిక్కరింగ్ కూడా ఏర్పాటు చేయలేదని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది, అంటే ముఖ్యంగా మహిళలు స్కూటీ నడిపే సమయంలో కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మహిళలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే అసలు దీని ద్వారా అంటే ఏమైనా ప్రమాదాలు జరిగాయి, ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా అనేది కూడా మనం ప్రాణికులతో అయితే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎట్లా ఉందని స్పీడ్ బ్రేకర్ల గురించి ఏం చెప్తారు? అసలు ఎప్పుడైనా ప్రమాదాలు జరిగాయి ఇక్కడ? మీరు చెప్తున్నారు కదా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్. ఎందుకంటే ఇవి ప్రమాదాలని అరికట్టలేవు, ఇవి ప్రమాదాన్ని పెంచినట్టున్నాయి. ఎందుకంటే ఇవి సడన్ గా వర్షపు నీళ్లు పడ్డప్పుడు, ముఖ్యంగా చీకట్లో అసలు ఎవరికి కనబడతలేవు. ఫస్ట్ లోకల్ వాళ్ళకే ఏదో ఆలోచనలో పోతారు, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయన్నట్టు తెలుసు. కానీ ఆ ఆలోచనలు వచ్చే వరకు ఏమైపోతుందంటే మీదికి స్కిడ్ అయిపోవడం కానీ, డైరెక్ట్ ఏమంటారు పడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నేను 4 నెలల క్రితం మా నాన్న తీసుకున్నప్పుడు నేను ఏదో అర్జెంట్గా పోతున్నా, 11:30కు రాత్రి వర్షం పడ్డది, నీళ్ళు కనబడతలేవు. సో మా నాన్న పడిపోయింది, ఆల్మోస్ట్ పడిపోయింది. ఇప్పుడు అంటే మేము ఇప్పుడు ప్రాబ్లం వచ్చి ఈ సమస్య ఉండి పోవాలా, ఇప్పుడు ఇంకో కొత్త సమస్యలు సృష్టించుకోవాలా? అదే ఎమర్జెన్సీ అయింది ఆ రోజు. దయచేసి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఏవైతే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో రేడియం స్టిక్కర్స్ వేస్తారా ఇవ్వండి. ఇది నా ఒక్క సమస్య కాదు, ప్రజలందరూ కూడా మీరు అడగచ్చు. ఆల్రెడీ ఇది చాలా ప్రధాన సమస్యగా మారింది. రాత్రిపూట అయితే మరీ డేంజర్ ఇవి. సో మీరు మీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే, వీటికి రేడియం స్టిక్కర్స్ అనేయండి, లేకపోతే ఇలానే ఉంచితే మాత్రం మీరు ఏదైనా అలర్ట్ హెచ్చరిక బోర్డు తయారు చేయండి. ఇప్పుడు 4 లోకలకి ఏం తెలియదు అసలు యాక్చువల్ ఎంత స్పీడ్ గా పోతారు. నేను 30 స్పీడ్ లో ఉన్నానే ఇంత ప్రాబ్లం అయింది. లేదు అంటారా, లేదు ఇట్లే ఉంచుతాము అంటే ఇది తీసేసి ఇప్పుడు స్లోప్ కొంచెం పెంచేటట్టు, ఇట్లా ఎక్కి దిగేటట్టు ఉంటే అలా 2 స్పీడ్ బ్రేకర్ పెట్టండి. ఇలా ఏం చేస్తుంటే బండ్లు ఖరాబు, మేము ఖరాబు, అందరు ఖరాబే. ఇది డక్క బండ్లు ఎత్తేస్తున్నాయి. సో దీనివల్ల సమస్య తప్ప అధికారులకు మీరు చెప్పే ప్రయత్నం చేసినా? అంటే ఈ రోడ్డుకు సంబంధించిన అధికారులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత మున్సిపాలిటీ వాళ్ళకి కానీ చెప్పే ప్రయత్నం చేసినా? సార్ మేము ఎవరికి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఏ ఆర్ఎండ్బి పోయినా కూడా ఇన్స్టెంట్ గా అయితే జరగదు. ఇప్పుడు ఆర్ఎండ్ ఆఫీసర్స్ తో పాటు ఎవరైనా కనీసం లీడర్స్ ఎవరైనా ఉంటే చేయండి కదా. సో ఏదైనా ఎవరైనా బాధ్యత తీసుకొని చేస్తే బాగుంటది. అంతే తప్ప ఇక లీడర్స్ అంటే ఇక మళ్ళీ అంత అది ఇన్స్టెంట్ అప్రూవ్ అయితే రాదు సార్. అది ప్రాబ్లం యాక్చువల్ గా. అంటే ఇప్పుడు అంటే ఈ లోకల్ వాళ్ళకైతే మీరు అన్నట్టు లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే నాన్ లోకల్ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? 4 లోకల్ వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా పడమే. 10 మందిలో 9 మంది పడమే. ఎందుకంటే ఎవరో ఒకరు స్లో వచ్చినా వాళ్ళు అర్థం చేసుకుంటారు తప్ప 9 మంది పడిపోతారు. ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇవి చాలా మంది నేను కూడా మొన్న చూస్తా ఉంటే పడిపోతున్నారు, స్కిడ్ అయిపోతున్నాయి, బండ్లు ఖరాబు. సో ఇది ప్రధాన సమస్యగా మారింది. ఇది అర్థం చేసుకోవాలి అధికారులు. ఇది ఒక్కరి సమస్య కాదు, ప్రజలందరి సమస్య. 4 లోకల్ అయితే మరీ డేంజర్. ఇక ఇప్పుడు ఇక్కడికి వస్తా ఉంటారు, ఇక్కడ పక్కన కోమటి చెరువు అది ఉంది, ఆ నెక్లెస్ రోడ్ ఉంది, ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. ఇంత మంచిగా ఉండి ముఖమంతా బాగుండి ఒక మచ్చున్నట్టు ఇప్పుడు ఇక్కడికే ఇట్లా వస్తా ఉంటాయి, అరే బండి ఖరాబ్ అయింది ఇట్లా అయిందని చెప్పి వాళ్ళు అదే దృష్టిలో ఉంటారు. ఇక ఎంజాయ్మెంట్ చేయలేరు ఇక్కడికి వచ్చి. 4 దిక్కుల్లో కూడా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏమో, ఇక్కడ 4 దిక్కుల్లో ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎక్కడ కూడా సూచికలు కానీ రేడియం కానీ ఎక్కడ కూడా లేదా? ఎక్కడ లేవు. అక్కడ 3 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ లేవు. అసలు ఖచ్చితంగా చెప్తున్నా కదా, వృద్ధులు వెనకాల కూర్చుంటే మాత్రం, ఇప్పుడు మా కార్ లేవు బ్రదర్, రాత్రి 11:30కి ఎవడొస్తే ఎవరు రాడు అర్జెంట్. ఇప్పుడు వెనకాల కూర్చుంటే ఖచ్చితంగా పడిపోవడమే. ఇక పిల్లలు ఎత్తుకున్న తల్లు అయితే మరీ డేంజర్. ఇక ఖచ్చితంగా కింద పడతారు. ఇక ఎందుకంటే ఎవరి ఆలోచన వాళ్ళే ఉంటారు.
ఖచ్చితంగా పడుతూనే ఉంటారు. ఇది ప్రమాదాన్ని అరికట్టిన కాదు, ఇది ప్రమాదాన్ని సృష్టించినట్టే ఉంది ఇది. మరి అధికారులు ఎందుకు మీ ద్వారా వినవించుకుంటున్నాం, అధికారులు మరి ఎందుకు చూస్తుంటే వదిలిస్తున్నారు అర్థమైతలేదు. ఇది ఒక రిక్వెస్ట్, ప్రజల తరపున ఒక రిక్వెస్ట్, ఖచ్చితంగా ఇది మీరు సమస్యను పరిష్కరించండి. ఓకే, చూడొచ్చు అంటే చాలా మంది కూడా ఇక్కడ ప్రమాదాలకైతే గురవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు 3 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు కానీ ఓకే, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం మంచిదే కానీ వాటికి ఎలాంటి రేడియం కానీ సూచికలు కానీ లేకపోవడంతో కూడా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ప్రమాదాలకు కూడా గురవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఇక్కడ అని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ ఆటో డ్రైవర్స్ అయితే ఉన్నారంటే వీళ్ళు ప్రధానంగా ఈ సిద్దిపేట ఆసుపత్రి నుంచి చాలా మందిని పేషెంట్స్ అయితే మాత్రం బస్ స్టాండ్ కూడా తరలిస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఇక్కడికి చాలా మంది రోగులను అయితే ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళైతే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రతినిధి అని చెప్పండి. స్పీడ్ బ్రేకర్స్ ద్వారా ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఎట్లా ఉంది పరిస్థితి అసలు? స్పీడ్ బ్రేకర్ ద్వారా చాలా మందికి అవస్థలు జరుగుతున్నాయి. రోజుకో 2-3 కాదు, 4-5 పడుతురు. ఎవరైనా పేషెంట్లు వాళ్ళు ఆపరేషన్ అయిన పేషెంట్లను తీసుకెళ్తే ఆల్రెడీ వాళ్ళ కుట్లు ఊడిపోయడం కూడా జరుగుతున్నాయి. ఆటోలకు కూడా ప్రాబ్లం అవుతుంది, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే. 2 వీలర్ వెహికల్ అయితే అనుకోకుండా సడన్లీ వెళ్తుంటే దండన పడిపోతురు, చాలా ఇబ్బంది అవుతుంది. స్పీడ్ బ్రేకర్లు దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ తక్షణమే ఈ స్పీడ్ బ్రేకర్లు తీసేయాలని విన్నవించుకుంటున్నాం. అంటే ఆటో ద్వారా స్పీడ్ బ్రేకర్లు ఉంటే నయమే కదా, అంటే ఇప్పుడు స్పీడ్ బ్రేక్ వాళ్ళకు తక్కువ చేయొచ్చు కదా. స్పీడ్ బ్రేకర్ ఉంటే నయమే, ఒకటే స్పీడ్ బ్రేకర్ ఉండాలి, స్లోప్ ఉండాలి, అంతే తప్ప 3 వేస్తే కరెక్ట్ కాదు. అది 3 వేసుట్లా ఏమైతుందంటే పేషెంట్ ఎక్కించుకొని పోతుంటారు, దన్నన అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంటారు, అది కానగా దన్నన పడిపోతారు. రోజుకు 5-6 మంది పడిపోతారు ఆ స్పీడ్ బ్రేకర్ ద్వారా. కొందరు ఆపరేషన్ అయిన వాళ్ళకు కూడా కుట్లు కూడా పేషెంట్ తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది, అలానే కుట్లు ఊడిపోతున్నాయి. స్పీడ్ బ్రేకర్ల వల్ల ఆపరేషన్ అయిన పేషెంట్లని మేము తీసుకెళ్తున్నాం కదా, ఆ విధం వల్ల కూడా మనిషికి కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏదైనా జరిగిందంట అలాంటి సంఘటన, పేషెంట్ తీసుకుపోయే ఇబ్బంది కలిగిన సంఘటన ఉన్నాయా? ఇబ్బంది అంటే ఇబ్బంది చెప్పారు కదా, ఇబ్బంది అని ఇబ్బంది ఉంటుంది, వాళ్ళే తెలుసు కదా, ఇబ్బంది వాళ్ళకి చెప్తారా? ఇప్పుడు ఎట్లయినా మేము అంటాము స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి కదా అమ్మా అని మేము అంటాము. మేము మెల్లగా తీసుకెళ్ళినా కూడా అంతే, వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి తీసుకెళ్తుండగా వాళ్ళ అవస్థ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మేము కూడా చాలా అవస్థ పడుతున్నాం. ఈ స్పీడ్ బ్రేకర్ 3 వేయడం కరెక్ట్ కాదు, అది ఉండాలి కానీ ఒకటే ఉండాలి, సింగిల్ స్లోప్ ఉండాలి. అట్లా దయచేసి రిక్వెస్ట్ గా ఈ తక్షణమే ఈ స్పీడ్ బ్రేకర్లు తీసేయాలని విన్నవించుకుంటున్నాం అంతే. అంటే చూడొచ్చు అంటే ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. అంటే మహిళలు డెలివరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే సమయంలో కూడా మేము బస్ స్టాండ్ కి కానీ అడ్డిటి తీసుకువెళ్లే సమయంలో కూడా వాళ్ళకి ఓ సందర్భంలో కుట్లు ఊడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి. అంటే ఆటోలు ఖరాబ్ అవుతున్నారు, బండ్ల వాళ్ళు కింద పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అంటే ఒక స్లోప్ చేసి దాన్ని, అంటే 3 స్పీడ్ బ్రేకర్లు కాకుండా ఒకటే స్పీడ్ బ్రేకర్ మీద కొద్దిగా ఎత్తిగా చేసి దానిపై ఒక రేడియాన్ని ఏర్పాటు చేసి, అంటే సూచికలు ఏర్పాటు చేస్తే కూడా ప్రమాదాలు కూడా నివారించవచ్చు అని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.